దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము ఇర్మియా 7:23. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకునుడి. చూడండి, ఈ లోక జనులందరికీ కూడా దేవాది దేవుడు ప్రభు తన యొక్క ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఆయన మాటలను అంగీకరిస్తారో వారికి ఆయన దేవుడై ఉంటారు, వారు ఆయనకు జనులై ఉంటారు. అయితే మీకు క్షేమము కలగాలి అంటే దేవుని యొక్క మాటలను అంగీకరించి ఆయన మార్గమంతట్లో నడిచినప్పుడు మీకు ఎంతో గొప్ప క్షేమము కలిగినట్లుగా దేవుడే ఆజ్ఞాపిస్తారు. అలాగనే మీరు ఆయన యందు మీ యందు ఆయన మాటలు నిలిచి ఉన్నప్పుడు మీకేది ఇష్టమో అడగండి, నేను ఇస్తానని కూడా ప్రభు వాగ్దానం చేశారు. కనుక మీరు ఆయన యొక్క మాటలు వినకుండా పైకి ప్రభు అంటూ జీవించినప్పుడు ఆయన యొక్క కార్యం మీ జీవితంలో ఎప్పటికీ చూడలేరు. ఎప్పుడైతే ఆయన యొక్క మాటల ప్రకారము మీరు జీవించడం మొదలు పెడతారో అప్పుడు మీరు అడిగింది దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తారు. కనుక దేవుని ప్రజలైనటువంటి వారందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఎంతో ఆయన స్తుతించి కీర్తించే వారిగా ఉండాలి. ఆయన వాక్యం ద్వారా మనతో ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటారు. ఆయన వాక్యాన్ని వినుటకు, చదువుటకు, ధ్యానించుటకు మనం ఎల్లప్పుడూ ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. కనుక ఈ సమయమంది మాటలు వింటున్నటువంటి మీరు మీకు క్షేమం కలుగునట్లుగా ప్రతి సమయమందు కూడా ఎల్లవేళలా ఆయన మీకు తోడయండి నడిపించాలి అంటే ఆయన మార్గములను అనుసరించాలి. అలాగే ఆయన యొక్క మాటలను అంగీకరించి ఆయనందు నిలిచున్నప్పుడు తప్పకుండా దేవుడు మిమ్మల్ని గొప్పగా ఫలింపచేస్తారు. మీరు నడుచు మార్గం అంతట్లో తప్పకుండా దేవుడు తోడయ్యండి మీకు క్షేమాన్ని కలిగచేస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారికి రక్షణ ఇవ్వండి. వారిలో ఉన్న భయము, ఆందోళన, కలవరం తీసివేయండి. వారిని ధైర్యపరచండి, బలపరచండి. వారికి మంచి ఆరోగ్యము, పోషణ దయచేయండి. ప్రతి ఒక్క అపవిత్రాత్మల నుంచి వారిని విడిపించండి. వారి పిల్లల్ని అయ్యా నీ బలమైన రెక్కల కింద సజీవులుగా క్షేమంగా కాచి దాచి కాపాడండి. కీడు నుంచి, శోధన నుంచి, అపాయ నుంచి తప్పించండి. అలాగే ప్రభాని స్తోత్రాలు నీ మాటలు అంగీకరించి అయ్యా తండ్రి కొరకు నా తండ్రి గొప్ప సాక్షులుగా వారు ఉండటకు సహాయం చేయండి. అయ్యా నీ మాట విననల్లని ఆ మనస్సును తొలగించండి. నీ మాట వినే విధేయతను వారిలో ఇప్పుడే నూతనముగా పుట్టించండి. వారిని, వారి కుటుంబాన్ని దినమంతా కాచి కాపాడండి. కీడు, శోధనాపాలని తప్పించండి. పరిశుద్ధ ఆత్మని దివ్య సన్నిధి వారికి తోడుగా ఉంచండి. ప్రభా నీ యందు నిలిచిండి నీ కార్యములు వారు బలముగా గొప్పగా వారి జీవితాల్లో కలిగి ఉండటకు, పొందుకున్నటకు సహాయం ఇచ్చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.